ఏపీలో ఉద్యోగ సంఘాలు మరోసారి ఉద్యమ బాట పట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఐఆర్, పీఆర్సీతో పాటుగా పెండింగ్లో ఉన్న పలు డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఏపీ జేఏసీ అమరావతి నేతలు ఉద్యమ కార్యాచరణను ప్రకటించడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ పోస్టర్ని ఆవిష్కరించిన ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 28 వరకు ప్రభుత్వానికి గడువిచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం రెండేళ్లు గడిచిన ఉద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. గత నెల 22న అన్ని సంఘాలతో జాయింట్ స్టాఫ్ సమావేశం జరిగిందని, చర్చలు జరిగి నెల రోజులు దాటినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలే తప్పు చేసినట్టుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న కనీసం ఎవరు పిలవనటువంటి నేపథ్యంలో, కనీసం మమ్మల్ని పట్టించుకోనటువంటి నేపథ్యంలో విధి లేక మరలా ఉద్యమానికి మాకు తప్పదు, మాతో ఎవరు మాట్లాడట్లేదు, మాతో ఎవరు ఏమీ చెప్పట్లేదు, ఎవరు అవకాశం కల్పించట్లేదు అని ఇక రోడ్డు ఎక్కి చెప్పుకుంటే అప్పుడైనా మమ్మల్ని పిలుస్తారని మేము గత జూన్ మాసంలో 7వ తారీఖున రాష్ట్ర కార్యవర్గం నిర్వహించి ఉద్యమానికి వెళ్తున్నామని మేము ప్రకటించి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన జిల్లాల పర్యటన సదస్సులు మొదలుపెట్టబోతే మంత్రివర్యులు మాకు ఫోన్ చేసి మీరు ఉద్యమ సదస్సులు వద్దు, ప్రభుత్వం సానుకూలంగా ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు, కాబట్టి మీరు ఉద్యమానికి వద్దు, అలా అని మా మాట కాదని మీరు ఉద్యమ సభలు నిర్వహిస్తే మీరే ఉద్యోగులకు రావాల్సినటువంటి పరిష్కారమయ్యే సమస్యల్ని, సానుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరే ఆపినట్టు అవుతుంది అని మంత్రివర్యులు మాకు చెప్పలేదా?